Very good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering Thermal Engineering 1. In that today's topic is fundamental concepts of thermodynamics. The outline of my presentation is quasi-static process, flow work, reversible and irreversible process, internal energy, and enthalpy. So in that quasi-static process, when a process proceeds in such a way that the system remains close to the thermodynamic equilibrium state at all times is called as a quasi-static process. అంటే మనం ఏదైనా ఒక ప్రాసెస్ అనేది తీసుకున్నప్పుడు అది మనకి థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అనేది ఎవ్రీ పాయింట్ దగ్గర మనకి రిప్రజెంట్ చేసుకుంటే దాన్ని మనం క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటాము. సో నేమ్లోనే రిప్రజెంట్ చేసాము. క్వాసీ అంటే స్లో, స్టాటిక్ అంటే స్లో మోషన్ కండిషన్స్ ఆర్ మూవింగ్ కండిషన్. అంటే స్లోగా మూవింగ్ కండిషన్స్లో మనం జరిగిన వర్క్ని మనం క్వాసీ స్టాటిక్ వర్క్ ఆర్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటాం. So a quasi-static process is also called as a reversible process. So quasi-static process ని మనం reversible process అని కూడా represent చేస్తాము. So the main characteristics of the process is infinite slowness. అంటే quasi-static process యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే మనకి ప్రాసెస్ అనేది ఇన్ఫైనైట్ టైమ్స్లో చాలా స్లోగా ప్రాసెస్ అనేది జరుగుతుందండి. So the quasi-static equilibrium process is an idealized process and many actual process can be modeled as a quasi-static equilibrium with negligible. సో క్వాసి స్టాటిక్ ప్రాసెస్ అనేది మనకి ఐడియలైజ్ చేసుకొని మెనీ ఐడియల్ యాక్చువల్ ప్రాసెస్ని మోడల్స్ని క్వాసి స్టాటిక్ ప్రాసెస్ని బేస్ చేసుకొని మనకి ప్రాసెస్ అనేది సైకిల్స్ జరుగుతుందండి. సో ఈ క్వాసి స్టాటిక్ ప్రాసెస్లో మనకి ప్రొడ్యూసెస్ మ్యాక్సిమం వర్క్ ఆర్ కన్జ్యూమ్స్ లెస్ వర్క్. సో క్వాసి స్టాటిక్ ప్రాసెస్లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వర్క్ అయినా జరగవచ్చు, లేకపోతే లెస్ అమౌంట్ ఆఫ్ వర్క్ అయినా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో దిస్ ప్రాసెస్ సర్వ్స్ యాజ్ ఎ స్టాండర్డ్ టు విచ్ యాక్చువల్. సో ఈ ప్రాసెస్ని మనం స్టాండర్డ్ కింద తీసుకొని యాక్చువల్ ప్రాసెస్ని కంపేర్ చేసుకోవడం కోసం మనం క్వాసి స్టాటిక్ ప్రాసెస్ అనేది యూస్ చేస్తామండి. సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఇనీషియల్గా ఏంటంటే ఒక సిలిండర్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ ద సిలిండర్ అండి. ఈ సిలిండర్ లోపల పిస్టన్ అనేది తీసుకున్నాను. ఈ సిలిండర్ లోపల గ్యాస్ తోటి ఫిల్ చేశానండి కంప్లీట్గా. ఈ గ్యాస్ యొక్క ప్రాపర్టీస్ మనం మెయిన్గా థర్మోడైనమిక్స్లో ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్స్ గురించి స్టడీ చేస్తాము. సో గ్యాస్ని ఇనీషియల్గా ఫిల్ చేసాం కాబట్టి ఇనీషియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ని P1, ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ని V1, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ని T1 అని చెప్పేసి రిప్రజెంట్ చేసామండి. నెక్స్ట్ ఈ సిలిండర్కి మనం స్టాపర్స్ని ఫిక్స్ చేసామండి. సో స్టాప్స్ దేనికోసం యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా పిస్టన్ అనేది సిలిండర్ అవుట్ సైడ్ నుంచి రాకుండా ఉండడం కోసం మనం స్టాప్స్ తోటి ఫిల్ చేసుకున్నాము. సో పిస్టన్ పైన మనం వెయిట్ అనేది పెట్టానండి. సో నేను వన్స్ ఈ వెయిట్ అనేది పిస్టన్ దగ్గర నుంచి రిమూవ్ చేశానండి. సిలిండర్ లోపల వెయిట్ అనేది కంప్లీట్గా ఒకసారి రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, పిస్టన్ అనేది అన్బ్యాలెన్స్డ్ స్టేట్లో మూవ్ అవుతూ ఉంటుంది, కంటిన్యూషన్గా మూవ్ అవుతుంది. సో మూవ్ అయ్యి ఫైనల్ స్టేట్కి వస్తుందండి. అంటే ఆఫ్టర్ సమ్ టైం తర్వాత మనకి ఫైనల్ స్టేట్కి వస్తుంది. సో ఫైనల్ స్టేట్లో ఉన్న కండిషన్స్ని మనం ప్రెషర్ P2, ఫైనల్ వాల్యూమ్ని V2 అండ్ ఫైనల్ టెంపరేచర్ని T2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సపోజ్ నేను ఇప్పుడు ఇనీషియల్ ప్రెషర్ని 100 పాస్కల్స్ అనుకుంది. సో ఫైనల్ ప్రెషర్ని 200 పాస్కల్స్ ఉంటుంది. సో నాకు మధ్యలో ఇంటర్మీడియట్ స్టేట్స్లో 180, 150 దగ్గర ప్రెషర్స్ ఎంత 180, 150 ప్రెషర్స్ దగ్గర ఎంత వాల్యూమ్స్ అనేవి ఉన్నాయి, ఎంత వెయిట్ అనేది అప్లై అవుతుందని క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ కండిషన్స్. సో అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ ఓవరాల్ వెయిట్ని మనం ఏం చేస్తున్నామంటే కొన్ని పార్ట్స్ కింద స్ప్లిట్ అప్ చేసుకుంటున్నామండి. సో ఈ సపోజ్ ఇది ఒక 100 గ్రామ్స్ అనుకోండి. సో ఈ లైక్ ఈ 50 గ్రామ్స్ అని కన్సిడర్ చేసుకుంటే 50 గ్రామ్స్ని 60 గ్రామ్స్ అని 60 గ్రామ్స్ని కన్సిడర్ చేసుకుంటే వెయిట్ని ఒక 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నామండి. సో 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని 10 గ్రామ్స్ వెయిట్ అనేది యాడ్ చేసామండి సేమ్ పిస్టన్కి, సేమ్ సిలిండర్కి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇనీషియల్గా 10 గ్రామ్స్ వెయిట్ అనేది రిమూవ్ చేశాను. సో ఇనీషియల్గా 10 గ్రామ్స్ వెయిట్ రిమూవ్ చేసినప్పుడు మనకి పిస్టన్ ఏమవుతుంది. సో ఇనీషియల్ స్టేజ్ నుంచి అగైన్ సెకండ్ స్టేజ్ ఈ డైరెక్షన్ వరకు ఇక్కడ వరకు మూవ్ అవుతుందండి. సో ఇక్కడ వరకు పిస్టన్ అనేది మూవ్ అయింది. అగైన్ నేను ఏం చేస్తున్నాను,
సెకండ్ వెయిట్ అనేది ఇక్కడ సెకండ్ వెయిట్ అనేది రిమూవ్ చేశాను. సో ఫస్ట్ వెయిట్ రిమూవ్ చేశాను, అలానే సెకండ్ వెయిట్ మూవ్ చేశాను. సో సెకండ్ వెయిట్ రిమూవ్ చేసినప్పుడు అగైన్ పిస్టన్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో అలా మనకి ఏమవుతుంది, ఎవ్రీ వెయిట్ దగ్గర రిమూవ్ చేసినప్పుడు ఒక్కొక్క ఈక్విలిబ్రియం స్టేట్స్ అనేవి 6 ఈక్విలిబ్రియం స్టేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం అన్ని వెయిట్స్ ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, పిస్టన్ అనేది ఇక్కడ నుంచి మనకి అప్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అయ్యి అగైన్ మనకి ఏమవుతుంది, ఫైనల్ స్టేట్ కి వస్తుంది. సో ఫైనల్ స్టేట్ దగ్గర మనకి ప్రెషర్ ఏమవుతుంది, P2 అవుతుంది, అండ్ వాల్యూమ్ ఈస్ V2 అండ్ టెంపరేచర్ ఈస్ T2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనండి. సో ఈ అగైన్ నేను ఏం చేస్తున్నానంటే మనకి ఫైనల్ స్టేట్ దగ్గర ఒక్కొక్క వెయిట్ అనేది యాడ్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు నేను 60 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ అనేది అగైన్ ఇనిషియల్ పొజిషన్ కి రావాలి. సో 60 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ని మనం అగైన్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఎలా యాడ్ చేస్తున్నాను, ఫస్ట్ 10 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ని యాడ్ చేశాను. సో పిస్టన్ అనేది వెయిట్ అనేది పెరిగింది, సో మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అగైన్ సెకండ్ 10 గ్రామ్స్ వెయిట్ ని అలా వెయిట్ అనేది యాడ్ చేసుకుంటా వస్తే మనకి ఏమవుతుంది, అగైన్ ఇనిషియల్ స్టేట్ కి వచ్చింది. ఓకేనండి. సో అంటే ఫైనల్ స్టేట్ కి వెయిట్స్ అనేది రిమూవ్ చేసుకుంటే ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్ వచ్చింది. అగైన్ వెయిట్స్ అనేది యాడ్ చేసుకుంటే ఫైనల్ స్టేట్ టు ఇనిషియల్ స్టేట్ వచ్చింది. అంటే క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అనేది మనం ప్రీవియస్ గా చెప్పుకున్నట్టు ఇట్ ఈస్ అ రివర్సిబుల్ ప్రాసెస్. అండ్ మనం డెఫినేషన్ లోనే మనం ఏం రిప్రజెంట్ చేసాము, ఈక్విలిబ్రియం కండిషన్ ఉంటుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేసాం. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ అనేది మనకి ఎవ్రీ వెయిట్స్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మనకి ఎవ్రీ ఇంటర్మీడియట్ స్టేట్స్ ఎవ్రీ స్టేట్స్ దగ్గర అంటే ఇనీషియల్ టు ఫైనల్ స్టేట్ కి వెళ్లే ముందు మధ్యలో మనకు ఒక 6 ఇంటర్మీడియట్ స్టేట్స్ ఉన్నాయి అనుకోండి. ఎవ్రీ ఇంటర్మీడియట్ స్టేట్ దగ్గర మనకి ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ని మనకి మెజర్ చేసుకోవచ్చు. సో క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటే స్లోగా మనకి మూవింగ్ కండిషన్ లో జరుగుతున్న వర్క్ ని ఆ ప్రాసెస్ ని క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నామండి. ఓకేనా. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకేనండి. సో మనకి ఇప్పుడు ఈ పొజిషన్స్ లో కన్సిడర్ చేసుకుంటే దీన్ని క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటాము. ఎందుకంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎవ్రీ ఇంటర్మీడియట్ స్టేట్ కి రిప్రజెంట్ చేస్తాం. సో మనం ఇప్పుడు వెయిట్ ని సడన్ గా 60 గ్రామ్స్ వెయిట్ ని మూవ్ చేసామని చెప్పాను కదండి. సో ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న దాన్ని మనం ఏమంటాము అంటే నాన్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటాం. ఓకేనండి. సో ఇక్కడ నాన్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ లో సిస్టమ్ సరౌండింగ్స్ అనేది ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అండి సేమ్ డయాగ్రామ్ ఒకసారి రిప్రజెంట్ చేస్తున్నాము. గ్యాస్, ప్రెషర్, వాల్యూమ్ T1 అండ్ ఫైనల్ స్టేట్ ని మనం డాటెడ్ లైన్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ వెయిట్స్ ఉన్నాయండి, పిస్టన్, ఇక్కడ స్టాప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డయాగ్రామ్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేట్ ని 1 అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాము, ఫైనల్ స్టేట్ ని 2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుందని తెలుసుకోవడం కోసం మనం వర్క్ క్యాలిక్యులేట్ చేసుకోవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్స్ రిప్రజెంటేషన్ అయితే ప్రెషర్ కి వాల్యూమ్ కి మధ్య గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటామండి. సో ప్రెషర్ ఆన్ వై యాక్సిస్ తీసుకుంటామండి, వాల్యూమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ తీసుకొని మనం గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటాం. సో మనకి గ్రాఫ్ ప్లాట్ చేసుకున్న తర్వాత సో ఇనీషియల్ స్టేట్ దగ్గర మనం ఏం చెప్పాము, ప్రెషర్ P1, వాల్యూమ్ ఈస్ V1 అని చెప్పేసాం. సో ఈ కండిషన్స్ దగ్గర మనకి ఏమవుతుంది, ప్రెషర్ P1 అండ్ వాల్యూమ్ ఈస్ V1 అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. నెక్స్ట్ ఫైనల్ స్టేట్ అండి. సో ఫైనల్ స్టేట్ దగ్గర మనకి ఏమవుతుంది, వాల్యూమ్ ఈస్ V2 అండ్ ప్రెషర్ వచ్చేటప్పటికి P2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సో ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్ కి వెళ్ళినప్పుడు మనకి ఇంటర్మీడియట్ స్టేట్స్ అంటే ఒక్కొక్క వెయిట్ ని రిమూవ్ చేసినప్పుడు ఒక్కొక్క స్టేట్ వస్తుంది అన్నాం కదండి. సో ఇది ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టేట్, సెకండ్ ఇంటర్మీడియట్ స్టేట్, థర్డ్ ఇంటర్మీడియట్, ఫోర్త్ ఇంటర్మీడియట్, ఫిఫ్త్ ఇంటర్మీడియట్, సిక్స్త్ ఇంటర్మీడియట్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టేట్స్ దగ్గర మనకి ఎవ్రీ స్టేట్స్ దగ్గర మనకి ప్రెషర్, వాల్యూమ్స్ అనేవి వస్తాయండి. సో ఇది క్వాసీ స్టాటిక్ వల్ల అడ్వాంటేజ్ అండి. స్లోగా ప్రాసెస్ అనేది జరిగితే ఈ ఈక్విలిబ్రియం కండిషన్స్ అనేది అటైన్ చేస్తాము. సో మనకి థర్మోడైనమిక్స్ లో ఏ ప్రాసెస్ తీసుకున్నా సరే మనకి క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ ఆఫ్ వర్క్ లోనే కన్సిడర్ చేసుకుంటామండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లో వర్క్. సో ఫ్లో వర్క్ వచ్చేటప్పటికి మనకి వర్క్ ఈజ్ ద ఎనర్జీ ప్రొసెస్డ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ ప్రెషర్. వర్క్ అనేది మనకి ఎలా ఎనర్జీ అనేది వర్క్ ని ప్రొసెస్ చేసుకుంటే ప్రెషర్ వేరియేషన్స్ లో మనకి రిప్రజెంట్ చేస్తామండి. సో ఎనర్జీని మనకి
మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది మూవ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ దగ్గర ప్రెషర్ వేరియేషన్ బేస్ చేసుకొని మనం మెషర్ చేస్తామండి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, మనం ఏదైనా ఒక సిలిండర్ కన్సిడర్ చేస్తున్నామండి. సో ఇక్కడ నేను ఇది పిస్టన్ కన్సిడర్ చేస్తున్నాము. సిలిండర్ కన్సిడర్ చేసిన సిలిండర్ లోపల ప్రెషర్ అనేది పిస్టన్ అనేది ఉండాలి. సో పిస్టన్కి నేను సమ్ ఫోర్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఫోర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఎఫ్ అనేది పిస్టన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ద సిలిండర్ని ఏ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సో ఎంత చేంజ్ వేరియేషన్ని డిఎల్ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఎల్ రిప్రజెంట్స్ లెంత్ ఆఫ్ ద సెక్షన్స్ ఇనీషియల్ నుంచి ఫైనల్ స్టేట్ అండి. ఏ రిప్రజెంట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. సో పి వచ్చేటప్పటికి ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రెషర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. ఎఫ్ వచ్చేటప్పటికి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పిస్టన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో పిస్టన్ ఫోర్స్ అనేది యాక్ట్ చేసినప్పుడు మనకి అప్పర్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది కదండి. సో ఇనీషియల్ స్టేట్ 1 అని చెప్పేసి మనకి పిస్టన్ ఇనీషియల్ గా ఇక్కడ ఉంది. నెక్స్ట్ పిస్టన్ అనేది ఫైనల్ స్టేట్ కి 2 కి ఇక్కడికి వచ్చిందండి. సో ఇక్కడ ఇనీషియల్ స్టేట్ దగ్గర ఈ మొత్తాన్ని మనం ఏమనుకుంటున్నాం, ప్రాసెస్ అనుకుంటాం, ప్రాసెస్ పాత్. సో ఇనీషియల్ స్టేట్ దగ్గర ప్రెషర్ P1, వాల్యూమ్ ఇస్ V1. ఫైనల్ స్టేట్ దగ్గర ప్రెషర్ P2 అండ్ వాల్యూమ్ ఇస్ V2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో నాకు ఇక్కడ ఎవ్రీ ఈక్విలిబ్రియం స్టేట్స్ అనుకున్నాం కదండి. సో ఫ్లో వర్క్ ఎంత జరుగుతుంది అనేది ఇక్కడ ఈ ఈ ఏరియాని కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. సో ఏరియాని కన్సిడర్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో వీ నో దట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. సో దాని నుంచి ఫోర్స్ ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ప్రెషర్ ఇంటూ ఏరియా అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ స్మాల్ వర్క్ ఎంత వర్క్ చేంజ్ అవుతుంది అనేది డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఇంటూ డిఎల్. సో వర్క్ డన్ ఆఫ్ ద ఫోర్స్ వర్క్ డన్ బై ద ఫోర్స్ కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ లెంత్ ఆఫ్ ద ఫ్లో. సో ఫోర్స్ ని ఎఫ్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద ఫ్లో ని డిఎన్ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. వీ నో దట్ ఫోర్స్ అంటే ఫార్ములా ఏంటంటే పి ఇంటూ ఏ. సో ఎఫ్ ని రీప్లేస్ చేస్తూ పి ఇంటూ ఏని రాస్తున్నాం అండి. సో డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ డిఎల్. మనకి ఏకి యూనిట్స్ ఏంటంటే మీటర్ స్క్వేర్, డిఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ యూనిట్స్ మీటర్. సో మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ యూనిట్స్ ఏంటంటే మీటర్ క్యూబ్. సో మీటర్ క్యూబ్ రిప్రజెంట్స్ వాల్యూమ్. సో మనకి ఇక్కడ స్మాల్ ఏరియాని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఏరియాలో ఉన్న వాల్యూమ్ ని డివి అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ డివి. సో చేంజ్ ఇన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పిడివి అని చెప్తాము. ఓకేనండి. సో దీన్ని మనం ఫ్లో వర్క్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ రివర్సిబుల్ ప్రాసెస్. మనకి ప్రాసెస్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయండి, రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లోని బేస్ చేసుకొని. సో డెఫినేషన్ ఆఫ్ రివర్సిబుల్ ప్రాసెస్ వచ్చేటప్పటికి, ఏ ప్రాసెస్ ఈజ్ సెడ్ టు బి ఏ రివర్సిబుల్ ప్రాసెస్ ఇఫ్ వెన్ రివర్స్ ఫ్లో ఇన్ ద సేమ్ పాత్. సో ప్రాసెస్ అనేది రివర్సిబుల్ ప్రాసెస్ అని ఎప్పుడు చెప్తామంటే, పాత్ అనేది రివర్స్ అవుతున్నప్పుడు యాజ్ ద ఫార్వర్డ్ పాత్ వితౌట్ లీవింగ్ ఎఫెక్ట్ ఆన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. సో సిస్టమ్ సరౌండింగ్స్కి ఏ ఎఫెక్ట్ లీవ్ చేయకుండా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో మూవ్ అవుతే దాన్ని మనం రివర్సిబుల్ ప్రాసెస్ అంటామండి. ఆర్ రివర్సిబుల్ ప్రాసెస్కి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ both the system and surroundings may restore their initial state without proceeding any change in the rest of the universe. సో ఇంకో డెఫినేషన్ ఏంటంటే, రివర్సిబుల్ ప్రాసెస్ అనేది మనకి ప్రాసెస్లో 2 ఎండ్స్ ఉంటాయండి. సో ఇనీషియల్ ఎండ్ అండ్ ఫైనల్ స్టేట్, ఇనీషియల్ ఫైనల్ ఎండ్స్ అని కన్సిడర్ చేసుకుంటే అది సిస్టమ్ సరౌండింగ్స్కి ఎలాంటి ఎనర్జీ అనేది రీస్టోర్ చేయకుండా అగైన్ ఫైనల్ స్టేట్ టు ఇనీషియల్ స్టేట్ వస్తే యూనివర్స్లో ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా దాన్ని మనం రివర్సిబుల్ ప్రాసెస్ అంటామండి. సో ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ వన్ వేర్ యాజ్ ఇన్ఫినిటెసిమల్ చేంజ్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ ద సరౌండింగ్ లీడ్స్ టు ద రివర్స్ ఆఫ్ ద ప్రాసెస్. సో రివర్సిబుల్ ప్రాసెస్ ఏం చెప్తున్నారు, మనకి ఇన్ఫినిటెసిమల్ చేంజ్ అంటే ప్రతి దాంట్లో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ని ప్లేస్ చేసుకొని సరౌండింగ్స్ కి అగైన్ మనకి రివర్స్ టు ద ప్రాసెస్ కన్సిడర్ చేసుకుంటే దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. సో ఇలా సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు అంటే ప్రతి ఈక్విలిబ్రియం చేంజ్ ని ఇన్ఫినిటెసిమల్ చేంజ్ అని చెప్పేసి అంటున్నాం. ఆ ఇన్ఫినిటెసిమల్ చేంజ్ అనేది ఎంత ఎనర్జీ అయితే ఇనీషియల్ టు ఫైనల్ కి వస్తుందో అంతే ఎనర్జీ ఫైనల్ టు ఇనీషియల్ స్టోర్ కి చేంజెస్ అనేది అక్కర్ అవుతుంది. సో దాన్ని ఒరిజినల్ స్టేట్ కి కానీ రీస్టోర్ చేసుకుంటే దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఓకేనండి. సో రీజన్స్ ఫర్ స్టడీయింగ్ రివర్సిబుల్ ప్రాసెస్. సో వాట్ ఆర్ ద వేరియస్ రీజన్స్ ఫర్ స్టడీయింగ్ ద రివర్సిబుల్ ప్రాసెస్ వచ్చేటప్పటికి, దే ఆర్ వెరీ ఈజీ టు అనలైజ్. సో రివర్సిబుల్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో దే సర్వ్డ్ యాజ్ ఎన్ ఐడియల్ ప్రాసెస్ టు విచ్ యాక్చువల్ ప్రాసెస్ మే బి కంపేర్డ్.
సో మనకి ఏం చేస్తున్నాం అంటే రివర్సిబుల్ ప్రాసెస్ మన ఐడియల్ ప్రాసెస్ కింద కన్సిడర్ చేసుకొని, అంటే ప్రీవియస్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ కూడా మనం ఐడియల్ ప్రాసెస్ అనుకున్నాం కదండి. సో ఐడియల్ ప్రాసెస్ కింద కన్సిడర్ చేసుకొని యాక్చువల్ ప్రాసెస్ యొక్క ప్రొసీజర్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సో దే ఆర్ టేకెన్ ఫర్ కన్సిడరేషన్ బికాస్ వర్క్ ప్రొసీడింగ్ డివైసెస్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అనేది మనకి వర్క్ ప్రొడ్యూసింగ్ డివైసెస్ లో యూస్ చేస్తాం. సో ఎక్కడెక్కడ యూస్ చేస్తాము? స్టీమ్ టర్బైన్స్ లో, ఆటోమొబైల్స్ లో మనం యూస్ చేస్తామండి. సో టర్బైన్స్ లో ఏమవుతుంది, మనకి రొటేట్ అవుతున్నప్పుడు అగైన్ ఇనిషియల్ టు ఫైనల్, ఫైనల్ టు ఇనిషియల్ స్టేట్స్ కి వస్తుంది. నెక్స్ట్, అండ్ డెలివర్స్ మాక్సిమం వర్క్ కన్స్యూమింగ్ డివైసెస్. సో మనకి వర్క్ ప్రొడ్యూసింగ్ డివైసెస్ తో పాటు డెలివర్స్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ వర్క్ కన్స్యూమింగ్ డివైసెస్ లో కూడా యూస్ చేస్తాం. సో వర్క్ కన్స్యూమింగ్ డివైసెస్ ఏమేంటి అండి? కంప్రెసర్, పంప్స్. సో కంప్రెసర్స్ అండ్ పంప్స్ ఏమవుతుంది, సో కంప్రెస్ అండ్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు, కంప్రెస్ చేస్తున్నప్పుడు ఫైనల్ ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్ వస్తుంది. అగైన్ మనకి ఎక్స్పాండ్ జరుగుతున్నప్పుడు అగైన్ మనకి ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ టు ఇనిషియల్ స్టేట్ వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. సో రివర్సిబుల్ ప్రాసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఈ రివర్సిబుల్ ప్రాసెస్ ఈస్ సెట్ అవుట్ వెరీ స్లోలీ సో దట్ ఎవ్రీ స్టేట్ పాసెస్ త్రూ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే రివర్సిబుల్ ప్రాసెస్లో రివర్సిబుల్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుందండి. సో ఈ ప్రాసెస్ అనేది స్లోగా ఉండి ఎవ్రీ ఇంటర్మీడియట్ స్టేట్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్స్లో అనేది అటైన్ అవ్వడం కోసం రివర్సిబుల్ ప్రాసెస్ యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాసెస్ ఇన్ ఐదర్ ఆఫ్ ద డైరెక్షన్. సో మనకి రివర్సిబుల్ ప్రాసెస్ అంటే బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ ఉన్నాయి కదండి. సో ఇది మనకి 2 డైరెక్షన్స్ లోనూ అప్లికబుల్ అవుతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్స్ లో అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ రివర్సిబుల్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రిక్షన్ లెస్ ఐసోథర్మల్ కంప్రెషన్, ఐసోథర్మల్ కంప్రెషన్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్. అంటే ఏదైనా సిలిండర్ కన్సిడర్ చేసుకుని సిలిండర్ లోపల ఫ్రిక్షన్ అనేది లేకపోతే కాన్స్టెంట్ టెంపరేచర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్, అంటే ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మనకి అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో కంప్రెషన్ జరుగుతున్నప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్స్, అంటే ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్, ఫైనల్ స్టేట్ టు ఇనిషియల్ స్టేట్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రిక్షన్ లెస్ ఏడియాబాటిక్ కంప్రెషన్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ ప్రాసెస్. నెక్స్ట్, ఎలాస్టిక్ స్ట్రెచింగ్ ఆఫ్ ఎ సాలిడ్. అంటే ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం అనుకోండి. సో రబ్బర్ బ్యాండ్ ని మనం ఎక్స్పాండ్ చేసామండి. సో ఎక్స్పాండ్ చేసినప్పుడు ఆ సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తే ఎక్స్పాండ్ చేసినప్పుడు సరౌండింగ్స్ కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. సో స్లోగా మనం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే అగైన్ మనకి ఏమవుతుంది, అగైన్ మనకి అది ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ నుంచి అగైన్ మనకి ఇనిషియల్ స్టేట్ కి వస్తుంది. అదొక ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ కరెంట్ విత్ జీరో రెసిస్టెన్స్ అండి. సో ఇట్ ఈస్ అబౌట్ ద రివర్సిబుల్ ప్రాసెస్. Next one is the irreversible process. So an irreversible process is one that is carried out in such a way that the system and surround can be exactly restored their respective initial state at the end of the reversible process. That is, a net change occurs in the universe. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ నేమ్ లోనే రిప్రజెంట్ చేస్తారండి. ఇర్రివర్సిబుల్ అంటే రివర్సిబుల్ కాని ప్రాసెస్ ని మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. సో ఈ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో మనకి ఏం చేస్తున్నాం అంటే సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మనం ఇన్ని స్టేట్స్ అనేది వేరీ చేస్తున్నప్పుడు అది ఎగ్జాక్ట్ గా అక్కడే ఫైనల్ స్టేట్ దగ్గరే రీస్టోర్ అయితే ఇనిషియల్ స్టేట్ కి రాకపోతే దాన్ని మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఓకేనండి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కంబషన్ ఉంది. సో కంబషన్ జరిగినప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ మిక్చర్ అనేది కంప్రెస్ అయ్యి కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ కంబషన్ హీట్ అండ్ కంబస్టిబుల్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంది. అగైన్ మనకి కంబస్టిబుల్ గ్యాసెస్ నుంచి మనం అగైన్ మనకి ఫ్యూయల్ ఎయిర్ మిక్చర్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ద డిఫ్యూషన్. సో డిఫ్యూషన్ ఆఫ్ మాస్ ట్రాన్స్ఫర్కి వచ్చేటప్పటికి ఏదైనా ఒక దాన్ని మాస్ అనేది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో అగైన్ దాన్ని మనం వెనక్కి తీసుకురావాలి. సపోజ్ ఎగ్జాంపుల్ మనం పర్ఫ్యూమ్స్ యూజ్ చేసాం అనుకోండి. సో పర్ఫ్యూమ్స్ అనేది మనం ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఆ పర్ఫ్యూమ్స్ లో ఉన్న లిక్విడ్ ప్లస్ వేపర్ మిక్చర్ అనేది రూమ్ మొత్తం మాస్ అనేది ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది. సో అగైన్ దాని నుంచి మనం ప్రాసెస్ అనేది రీసైకిల్ చేయలేమండి. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఫ్రీ ఎక్స్పాన్షన్ అనేది ఇరివర్సిబుల్ ప్రాసెస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్, ప్లాస్టిక్ డిఫార్మేషన్. సో ప్లాస్టిక్స్ అనేది మనకి రెజిన్స్ నుంచి ప్రిపేర్ చేస్తామండి. సో రెజిన్స్ నుంచి మనకి హీట్ అనేది వచ్చినప్పుడు ప్లాస్టిక్స్ వస్తుంది. అగైన్ ప్లాస్టిక్ నుంచి మనం రెజిన్స్ అనేది తీసుకురాము. నెక్స్ట్, రిలేటివ్ మోషన్ విత్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ అనేది కన్సిడర్ చేసుకుంటే మనకి అది విత్ రిలేటివ్ మోషన్ లో ఏదైనా ఫ్రిక్షన్ అనేది కన్సిడర్ చేసుకుంటే అది ఇరివర్సిబుల్ ప్రాసెస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్, ప్రాసెస్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ. సో ద రివర్సిబుల్ ప్రాసెస్ మే అక్కర్ ఐదర్ వన్ ఆర్ బోత్ ద ఫాలోయింగ్. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అక్కర్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ ఈక్విలిబ్రియం, సెకండ్ వన్ వచ్చేటప్పటికి డిసిపేషన్ ఎఫెక్ట్స్.
సో ఫస్ట్ వన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఈక్విలిబ్రియం. సో ల్యాక్ ఆఫ్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఆర్ బిట్వీన్ ద టూ స్టేట్స్ కాసెస్ ఏ స్పాంటేనియస్ చేంజ్ విచ్ మేక్స్ ద ప్రాసెస్ ఇర్రివర్సిబుల్. సో మనకి ల్యాక్ ఈక్విలిబ్రియం కండిషన్స్ అనేవి సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ కి లేవండి. సో ఏమవుతుంది, మనం ప్రీవియస్ క్వాసి స్టాటిక్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి. సో మనకి ఈక్విలిబ్రియం స్టేట్ లేకుండా ఒకేసారి వెయిట్ అనేది రిమూవ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకి స్పాంటేనియస్ గా చేంజ్ అనేది అక్కర్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే దాన్ని మనం ల్యాక్ ఆఫ్ ఈక్విలిబ్రియంస్ అంటాం. ఎగ్జాంపుల్ ద హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ఏ ఫైనైట్ టెంపరేచర్ డిఫరెన్స్. సో జనరల్ గా ఒక మ్యాచ్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, మ్యాచ్ బాక్స్ లో మనకి మ్యాచ్ స్టిక్ దగ్గర ఎవ్రీ ఈక్విలిబ్రియం పొజిషన్స్ దగ్గర మనకి మెజర్ చేయలేకపోతే అది అది ఫైనైట్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మనం మెజర్ చేయలేమండి. నెక్స్ట్ కంప్రెషన్ ఆర్ ఎక్స్పాన్షన్ త్రూ ఏ ఫైనైట్ ప్రెషర్ డిఫరెన్స్. సో కంప్రెషన్ అండ్ ప్రెషర్ త్రూ ఏ ఫైనైట్ టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద system and surroundings అండి. నెక్స్ట్ మిక్సింగ్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్సెస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ డిసిపేషన్ ఎఫెక్ట్స్ అండి. సో డిసిపేషన్ రిజల్ట్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వర్క్ ఇన్ టు మాలిక్యులర్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. సో డిసిపేషన్ మనకి ఏం చేస్తుందంటే వర్క్ ని మాలిక్యులర్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్రిక్షన్ ఉందనుకోండి, మనకి మాలిక్యులర్ అక్కడ వరకు స్ట్రక్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ electricity through a resistance. Next one is pedal wheel work transfer, etc. Next, characteristics of a reversibility. It can be carried out only in one direction. So irreversible process ఎప్పుడు మనకి వన్ డైరెక్షన్స్ లోనే ఫ్లో అవుతుందండి. అంటే ఐదర్ ఫార్వర్డ్ డైరెక్షన్స్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ ఒక డైరెక్షన్స్ లోనే ఫ్లో అవుతుంది. ఇట్ అకర్స్ ఎట్ ఫైనైట్ రేట్. సో ఒక ఫైనైట్ రేట్ దగ్గర మనకి అక్కర్ అవుతుందండి. సో డ్యూరింగ్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ద సిస్టమ్ ఈజ్ నాట్ అన్ ఈక్విలిబ్రియం. సో మనకి ప్రాసెస్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్స్ లో ఉంది అంటే అది రివర్సిబుల్ ప్రాసెస్ అండి. ఈక్విలిబ్రియం కండిషన్స్ లో లేని ఏ ప్రాసెస్ అయినా సరే అది రివర్సిబుల్ ప్రాసెస్ కింద ఎగ్జాంపుల్స్ ఉంది. నెక్స్ట్, ఎన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కెనాట్ బి రివర్స్ వితౌట్ కాజింగ్ పర్మనెంట్ చేంజ్ ఇన్ ద యూనివర్స్. సో ఈ రివర్సిబుల్ ప్రాసెస్ లో మనం ఒక్కసారి ప్రాసెస్ అనేది జరిగినప్పుడు అగైన్ దాన్ని ఒరిజినల్ స్టేట్ కి రిటైన్ చేయలేమండి. అంటే ఇనీషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్ వచ్చింది అనుకోండి, అగైన్ ఫైనల్ స్టేట్ టు ఇనీషియల్ స్టేట్ అనేది మనకి రిటైన్ అవ్వదు, అంటే పర్మనెంట్ చేంజ్ అనేది ఉండదు. సో టెంపరీగా అంతవరకు మాత్రమే వితౌట్ కాజింగ్ అంతవరకు మాత్రమే, అంటే ఆ ప్రాసెస్ వరకు మాత్రమే అక్కర్ అవుతుందండి. సో దాన్ని మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. సో ఇర్రివర్సిబుల్ కి టూ చేంజెస్ ఉన్నాయండి, ల్యాక్ ఆఫ్ ఈక్విలిబ్రియం అండ్ డిసిపేషన్స్ అండి. ఓకేనా. సో దీంతో ప్రాసెస్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయిపోయిందండి. సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. let us consider the freezing point of undercooled water at -5 degrees centigrade. సో నేను ఏం చేస్తున్నా అంటే వాటర్ ని -5 degrees centigrade at 1 atmosphere ని కన్సిడర్ చేసుకున్నాను అండి. సో నేను ఫ్రీజింగ్ ఆఫ్ అండర్ కూల్డ్ వాటర్ ని నేను ఏం చేస్తున్నాను, వాటర్ ని ఫ్రీజ్ చేసుకున్నాను. సో వాటర్ ని ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది, వాటర్ లిక్విడ్ ఫామ్ నుంచి ఫేజ్ చేంజ్ సాలిడ్ ఫామ్ ఆఫ్ ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకేనండి. సో అదే మనకి రివర్సిబుల్ ప్రాసెస్ అనేది అంటే ఒకేసారి ప్రాసెస్ అని జరుగుతాయి. అదే మనకి ఇదే ప్రాసెస్ ని వాటర్ ఎట్ -5 degrees centigrade ని ఐస్ ఎట్ -5 degrees centigrade కి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఎలా కన్వర్ట్ చేస్తున్నాము, వాటర్ ఎట్ -5 degrees centigrade కి నేను సెకండ్ ప్రాసెస్ లో హీట్ అనేది యాడ్ చేశాను. సో హీట్ అనేది యాడ్ చేస్తే మనకి కూల్నెస్ అనేది రిమూవ్ అయ్యి -5 నుంచి 0 degrees centigrade వరకు మూవ్ అవుతుంది. సో వాటర్ అవుతుంది. సో అగైన్ మనం ఏం చేస్తున్నాము, ఈ ప్రాసెస్ వాటర్ ని మనం ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే లిక్విడ్ ఫామ్ నుంచి సాలిడ్ ఫామ్ ఆఫ్ ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో సేమ్ టెంపరేచర్ ఉంటుంది. అగైన్ ఈ ఐస్ ని నేను ఏం చేస్తున్నాను, అగైన్ మనం కూల్ చేస్తున్నాం. సో కూల్ చేసినప్పుడు అగైన్ మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఐస్ ఎట్ -5 degrees centigrade. ఓకేనండి. సో అగైన్ నేను ఏం చేస్తున్నాను, ఐస్ ఎట్ -5 degrees centigrade ని హీట్ చేస్తున్నాను. సో చేసినప్పుడు ఐస్ ఎట్ 0 degrees centigrade వస్తుంది. సో దీన్ని అగైన్ మనకు హీట్ చేసుకుంటే వాటర్ ఎట్ 0 degrees centigrade. అగైన్ దాన్ని మనం హీట్ చేసుకుంటే మనకి కూల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, వాటర్ ఎట్ -5 degrees centigrade. అంటే ఈ ప్రాసెస్ అనేది రివర్స్ అవుతుంది. హీట్ నుంచి ఐస్ వాటర్ అనేది హీట్ చేస్తే ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది, అగైన్ కూల్ చేసుకుంటే సాలిడ్ ఫామ్ వస్తుంది. అగైన్ ఈ ఐస్ ని హీట్ చేసుకుంటే మనకు వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. అగైన్ ఈ వాటర్ ని కూల్ చేసుకుంటే మళ్ళీ వాటర్ ఎట్ -5 degrees centigrade. అగైన్ దీన్ని కూల్ చేసుకుంటే మళ్ళీ ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనకి సైక్లిక్ అండి. ఇది వచ్చేటప్పటికి సో సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి అండ్ కంటిన్యూషన్ గా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే
రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. సో ప్రాసెస్ 1 వచ్చేటప్పటికి ఇర్రివర్సిబుల్, ప్రాసెస్ 2 వచ్చేటప్పటికి రివర్సిబుల్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎనర్జీ స్టోర్డ్ ఆర్ పొసెస్డ్ బై ద సిస్టమ్. సో ఇంటర్నల్ ఎనర్జీని ఎలా డిఫైన్ చేస్తున్నామండి, ఎనర్జీ స్టోర్డ్ ఆర్ పొసెస్డ్ బై ద సిస్టమ్ అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. అంటే ఏదైనా ఒక సిస్టంలో ఎంత ఎనర్జీ అనేది ప్రొసెస్ అవుతుందో దాన్ని ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో ద మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గ్యాస్ ని, ఐడియల్ ఆర్ రియల్ గ్యాసెస్ ని మనం ఇమాజిన్ చేసుకొని దాని యొక్క మోషన్ ని కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ తోటి ప్రొసెస్ చేసుకుంటే, సో ఈ కైనెటిక్ థియరీస్ లో, కైనెటిక్ ఎనర్జీస్ లో మనకి ఇంటర్నల్ ఎనర్జీస్ లో డిఫరెంట్ ఇంటర్మాలిక్యులర్ మోషన్స్ అనేవి ఉంటాయండి. సో ఏమేమి ఇంటర్మాలిక్యులర్ మోషన్స్ అంటే స్పిన్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ట్రాన్స్లేటరీ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, బైండింగ్ ఎనర్జీస్ ఉంటాయండి. ఓకేనా. సో ఈ ఎనర్జీస్ మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేసుకుంటే మనకి ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఫర్ an ideal gases internal potential energy is 0. సో ఐడియల్ గ్యాస్ ని కన్సిడర్ చేసుకుంటే ఇంటర్నల్ పొటెన్షియల్ ఎనర్జీ మనకి 0 అవుతుందండి. బికాస్ ఐడియల్ గ్యాసెస్ లో మనం ఏమనుకుంటున్నాము, నో మాలిక్యులర్ ఇంటర్ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ అనుకుంటున్నాం కాబట్టి మనకి ఐడియల్ గ్యాసెస్ లో ఇంటర్నల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. కానీ రియల్ గ్యాసెస్ లో మనకి ఇంటర్నల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుందండి. Therefore, the internal energy of an ideal gas consists of kinetic. So, internal energy, ideal gases లో మనకి kinetic molecule theories అనేది applicable అవుతుందండి. So, thus internal energy of a perfect gas is defined as, so perfect gas కి internal energy ఎలా define చేస్తున్నామంటే energy stored or possessed by the gas due to the motion of molecules. సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఏ స్టేట్ ప్రాపర్టీ. సో ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఏంటంటే స్టేట్ ప్రాపర్టీ అండి. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఎండ్ స్టేట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ద పాత్ ఆఫ్ ద ప్రాసెస్ అకరింగ్ బిట్వీన్ ద సేమ్ స్టేట్స్ ఈజ్ ఇమ్మెటీరియల్. సో పాత్స్ అనేవి అంటే ఫైనల్ అండ్ ఇనిషియల్ స్టేట్స్ కి పాత్ అనేది ఫాలో అవుతుంది, సేమ్ స్టేట్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా. సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ అండ్ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. సో ఇంటర్నల్ ఎనర్జీ ఏంటండి, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అనుకుంటున్నాం. సో ఈ టెంపరేచర్ దీన్ని మనం ఏమంటున్నాము అంటే జౌల్స్ లా నుంచి మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సో ద చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ యూ. సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. సో du ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dt అండి. సో ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేసిన కాన్స్టెంట్ ని CV అంటామండి. సో du నెక్స్ట్ ఈక్వేషన్ ఏమవుతుందండి, రిమూవ్ చేసిన తర్వాత du ఈజ్ ఈక్వల్ టు CV dt అండి. సో ఇఫ్ నేను ఇక్కడ మాస్ ఎంత అనేది రిప్లికబుల్ అవ్వలేదండి. సో సమ్ అమౌంట్ ఆఫ్ మాస్ అనేది నేను ఆ సిస్టమ్ మీద అప్లై చేశాను అనుకోండి. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, du ఈజ్ ఈక్వల్ టు mCV dt అవుతుందండి. సో ఇప్పుడు ప్రాసెస్ ని ఇనీషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్ ఉందండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటామండి. సో ఇనీషియల్ స్టేట్ 1 to 2 du ఈజ్ ఈక్వల్ టు 1 to 2 mCV dt అండి. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని U2 minus U1 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సిస్టమ్ కాన్స్టెంట్ CV కాన్స్టెంట్ అండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 dt అండి. సో లిమిట్స్ అప్లై చేస్తే మనకి T2 minus T1 అవుతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ dt వచ్చేటప్పటికి T అండి. సో లిమిట్స్ ఇనీషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్ టు ఇనీషియల్ స్టేట్ కాబట్టి T2 minus T1 అంటామండి. ఓకేనా. సో ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వేషన్ ఏంటండి, U2 minus U1 ఈజ్ ఈక్వల్ టు mCV T2 minus T1 అండి. వేర్ CV ఏం రిప్రజెంట్ చేస్తుందండి, స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ రిప్రజెంట్ చేస్తుందండి. అండ్ U1 represents initial internal energy for the process 1 to 2 అండి. U2 represents the final internal energy of the process 1 to. M represents mass of the gases. T1 represents the ఇక్కడ initial final. T1 represents the initial temperature of the process 1 to. T2 represents the final temperature of the process 1 to అండి. నెక్స్ట్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే సమ్ ఆఫ్ 3 ఎనర్జీస్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఏమేమి ఎనర్జీస్ అండి, ఫస్ట్ టోటల్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ అండ్ సమ్ ఆఫ్ ద ఎనర్జీస్ సచ్ యాజ్ ఫోర్సెస్ సచ్ యాజ్ మ్యాగ్నెటిక్, ఎలక్ట్రికల్ ఎనర్జీస్. ఈ సమ్మేషన్ మొత్తాన్ని చేస్తే మనకి ఇంటర్నల్ ఎనర్జీ వస్తుందండి. ఓకేనా. Next, enthalpy. Enthalpy of a substance is the sum of internal energy and pressure work product, that is flow work. So enthalpy ni of a substance ni ela represent chestamante andi sum of internal energy U toti and flow work. So
ఫ్లో వర్క్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి. సో పీవీ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఇంటర్నల్ ఎంథాల్పీ ఈజ్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో ఎంథాల్పీ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద మాస్ ఆఫ్ ద సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనండి. సో స్పెసిఫిక్ ఎంథాల్పీని స్మాల్ హెచ్ తోటి రిప్రజెంట్ చేస్తామండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ అండి. సో టోటల్ ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, యూ ప్లస్ పీవీ, వేర్ పీ రిప్రజెంట్స్ ద ప్రెషర్ ఆఫ్ ద సిస్టమ్, యూనిట్స్ ఈస్ న్యూటన్స్, and H represents the specific enthalpy of the system. Capital H represents the total enthalpy in kg of the substance, and small v represents the volume of the system, meter cube, and U represents the total internal energy. Okay, no? Next, therefore, H is a function of temperature of a gases. So enthalpy కూడా మనకి టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. సో డిహెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిటి అండి. ఓకే, సో ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న కాన్స్టెంట్ వచ్చేటప్పటికి సిపి అండి. సో డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ డిటి. మనకి సమ్ మాస్ ఆఫ్ ద గ్యాసెస్ ని కన్సిడర్, మాస్ ఆఫ్ ద సిస్టమ్ ని కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసిపి డిటి అండి. సో మనకి ప్రాసెస్ లో ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ ఉంది. సో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 ఎంసిపి డిటి అండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ డిహెచ్ ఏమవుతుందంటే హెచ్ అవుతుంది. సో ఫైనల్ స్టేట్ అండ్ ఇనీషియల్ స్టేట్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి లిమిట్స్ అప్లై చేసుకుంటే H2 మైనస్ H1 ఈజ్ ఈక్వల్ టు M కాన్స్టెంట్ సిపి కాన్స్టెంట్. సో ఈ టర్మ్స్ ని బయటికి తీసుకొస్తామండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ డిటి వచ్చేటప్పటికి టీ అండి. లిమిట్స్ అప్పర్ స్టేట్ సారీ లిమిట్స్ అండి. లిమిట్స్ ఎలా అప్లై చేస్తున్నాము, ఫైనల్ స్టేట్ ఇనీషియల్ స్టేట్ కి లిమిట్స్ అప్లై చేసుకుంటే T2 మైనస్ T1. సో ఫైనల్ కి ఈక్వేషన్ ఏమవుతుందండి, H2 మైనస్ H1 ఈజ్ ఈక్వల్ టు ఎంసిపి T2 మైనస్ T1 అండి. ఓకేనా. సో వే సిపి రిప్రజెంట్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని. సో ఎంథాల్పీలో మనకి ప్రెషర్ కాన్స్టెంట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సారీ, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండి. నెక్స్ట్ M రిప్రజెంట్స్ ద మాస్ ఆఫ్ ద గ్యాస్, H2 represents the final enthalpy of the process 1-2, H1 represents the initial enthalpy of the process 1-2, T1 represents the initial temperature of the process 1-2, T2 represents the final temperature of the process 1-2 అండి. So thus for a constant pressure process, so constant pressure process లో the heat supplied to the system is equal to change in enthalpy. So ఎంత amount of heat supply చేసిన దానికి change of enthalpy కి ఈక్వల్ చేస్తాం. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ లో Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ అండి. ఓకేనా. థ్యాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి?